చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. మంచిగా చికెన్ వాష్ చేసుకోండి. చేసుకున్నాక మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గరం మసాలా, సాల్ట్, పసుపు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్. అండ్ నెక్స్ట్ మ్యారినేషన్ ప్రాసెస్. చికెన్ మంచిగా వాష్ చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా దంచుకుంది వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆల్ స్పైసెస్ ఏవైతే మనం తీసుకున్నామో ఆ పొడులన్నీ మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఆనియన్ పేస్ట్ అనేది వేస్తున్నాం. దానివల్ల మన కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటుంది కొంచెం. దాని తర్వాత పాలమీగడ అండ్ కొంచెం పెరుగు. సో పాలమీగడ కొంచెం కమ్మదనం యాడ్ అవ్వడానికి వేశాను నేను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుని ఒక 4 to 5 hours మంచిగా మ్యారినేట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చికెన్ టెండర్గా ఉంటుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఆనియన్స్, కొంచెం మిర్చి అండ్ కరివేపాకు వేసి మంచిగా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. అరౌండ్ 80% కుక్ అవ్వాలి చికెన్ అనేది. మనకి పీస్ తింటే మంచిగా కొంచెం సాఫ్ట్ ఉంటే అది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. మంచిగా కారం, ఉప్పు ఏవైతే స్పైసెస్ వేసామో అవి సరిపోయో లేదో మంచిగా ఇప్పుడే చెక్ చేసుకోండి. సో దట్ మనకి బిర్యానీ అనేది ఎంత స్పైసీగా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది ఇక్కడే. దాని తర్వాత బిర్యానీ చేసుకోవడానికి రైస్ కుక్ చేసుకోవాలి. వాటర్లో ఆల్ గరం మసాలాస్ వేసుకుని దాంట్లో మంచిగా బాస్మతి రైస్ వేసుకుని కుక్ చేసుకోవాలి. అది ఒక 80 to 90% రైస్ అనేది కుక్ అవ్వాలన్నమాట. సో దట్ మనకి తినేటప్పుడు కొంచెం డ్రైగా కాకుండా సాఫ్ట్గా ఉంటుంది రైస్. దాని తర్వాత మంచిగా దమ్ పెట్టుకోవాలి. ఒక 15 to 20 minutes దమ్ పెట్టుకుంటే ఇలా మనకి ఫ్రై పీస్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది. పక్కా టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో.